ఆధునిక కాలంలో పదం అనే కనిష్టానిబద్ధ రూపం అని నిర్వచించారు బ్లూమ్ఫీల్డ్. దీని ప్రకారం పదం అంటే దాంతో అదే వాక్యంగా ఉచ్చరించదగిన కనిష్ట రూపం అని చెప్తారు. ఈ నిర్వచనం మన పదాలు అని వ్యవహరించే ఇల్లు, పని, గోడ మొదలైనవి చాలా రూపాలకి వర్తిస్తుంది. కానీ ఇల్లు, ఈ, కాకిలో పుస్తకం ఇంగ్లీష్లో ది, ఏ, ఈజ్, అండ్ మొదలైన వాక్యాలుగా చాలా అరుదుగా మనకి ఉపయోగించబడతాయి. ఉదాహరణకి ఆ ఇల్లు అని అన్నప్పుడు వినే వ్యక్తి సరిగ్గా వినక ఆ అన్నావా అని, ఈ అన్నావా అని అడిగితే నేను ఆ అనాని మొదట వ్యక్తి అనొచ్చు. కానీ ఇటువంటి సందర్భాలు చాలా అరుదుగా వస్తాయి. అందులో ఇన్ను దాన్ని తెలుసుకోవాలి. అప్పుడు దాని యొక్క రూపం మనకి తెలుస్తుంది. సాధ్యమైనంత విరామాలు అంటే దూరం మధ్య ఉండే ధ్వని సముదాయం పదమని ఇంకొక నిర్వచనం. మన వాక్యాన్ని ఉచ్చరిస్తున్నప్పుడు సాధారణంగా పదాల మధ్య విరామం లేకుండా ఉచ్చరిస్తాం. కానీ నెమ్మదిగా మాట్లాడేటప్పుడు ఒక్కొక్క పదానికి విరామం ఆపి విరామంతో మాట్లాడతాం. వాడు రేపు పొద్దున్న వస్తాడు అని చెప్పాడు. ఇది ఇటువంటి సందర్భంలో కూడా వాడు అని, రూపు అని ఇత్యాది ఉచ్చరించడం కనుక ఇటువంటి ఉచ్చారణ విరామాల మధ్య ఉండే వాటిని పదాలుగా గ్రహించాలని దీన్ని అనుసరించి వారి ఉద్దేశం. ఇంగ్లీష్ సాధ్యమైనంత ఆధునిక వ్యవహార భాష అని తెలుసుకుంటూ ఇక ఒక పదంలో అర్థకాలు నిర్దిష్టమైన క్రమంలోనే వస్తాయి. కానీ వాటి వరుస మాత్రం మారదు. కానీ ఒక వాక్యంలో పదాలు చాలా వరకు స్థానాలు మార్చుకోవచ్చు. కాబట్టి అది పదంలో అంతర్నిర్మాణం ఏకీకృతం ఉంటుంది. అంతేకాక ఒక పదంలో అర్థకాల మీద ఇంకొక అర్థకం చేర్చడం సాధ్యం కాదు. కానీ రెండు పదాల మధ్య ఇంకొక పదాన్ని చేర్చవచ్చు. నా పుస్తకం, నా కొత్త పుస్తకం, నా ఇల్లు ఈ పెద్దది, ఇది నా ఇల్లు పెద్దది, ఇలా చిన్న చిన్నవి, ఇది సాధారణంగా నా ఇవన్నీ అందరూ రోజుని వాడుకునే భాష ఇవన్నీ. ఇంకో పదం చేర్చడం వల్ల దాన్ని కాబట్టి ఏకపదాలుగానే గ్రహించాలి. పదాలు వాక్యాలుగానే అలా ఆదిస్తే కొన్ని భాషల్లో పదాన్ని గుర్తించడానికి వర్ణ నిర్మాణంలో ఉన్నటువంటి నియమాలు సహకరిస్తాయి. ఉదాత్తత ఉన్న భాషలలో ఇది పదంలో ఒక అర్థకం, ఒక పదంలో ఒక అక్షరం మీదే ఉంటుంది. ఇంగ్లీషు, రష్యన్ వంటి భాషల్లో అది ఎక్కడ ఉంటుందో సూత్ర రూపంలో చెప్పలేం. కానీ మరికొన్ని భాషలు